దాని మీద స్పష్టత లేదు. ఈ గందరగోళమైనటువంటి పరిస్థితులలో ఒక క్లారిటీ ఇవ్వకుండా 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలైపోయినట్టు, బీసీలందరూ కుర్చీలలో కూర్చున్నట్టు, మీరంతా రండి సంబరాలు చేయండి, పాలాభిషేకం చేయండి, మాకు పూలమాలలు వేయండి అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంబరాలు చూస్తే మరొక్కసారి రాష్ట్ర బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి సిద్ధమవుతున్నదా అని అనుమానం కలుగుతూ ఉన్నది. మేము ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామనంటే, కాంగ్రెస్ ఏ రోజు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా అవసరానికి ఒక తీరు మాటలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. దానికి గతంలో ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, ఆ రోజు గొప్పగా చెప్పిండ్రు, ప్రతి పార్లమెంట్లో 2 బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఆ ఉదయపూర్ డిక్లరేషన్ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్లో 2 అసెంబ్లీ టికెట్లు ఇస్తుందట అని. చివరికి ఎన్నికలు జరిగినప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహారం చేసిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. స్పష్టంగా మేము చెప్పినాం, మీరు చిత్తశుద్ధితో ఈ 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచన మీకుంటే, రాజ్యాంగం ఎప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లకు ఒప్పుకోదు, ఆ విషయం మీకు తెలుసు. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే మీద ఆ యొక్క విషయం కొట్టుమిట్టాడుతున్నది. ఈ 42% కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. మీరు ముస్లిం అనే పదం తీసేసి ముస్లింలకు సంబంధం లేనటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నామనే విధంగా మీరు స్పష్టంగా చెప్పాలని మేము రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. మరోపక్క 42% మీరు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారు కదా, దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఏకీభవించింది, శాసనసభలో మద్దతు ఇచ్చింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం చూస్తే రోజుకొక మాట మాట్లాడి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. మీకు తెలుసు, మతపరమైనటువంటి రిజర్వేషన్లని రాజ్యాంగం ఒప్పుకోదని. రాజ్యాంగం ఒప్పుకోనటువంటి ఆ యొక్క విషయాన్ని మీరు దాంట్లో పొందుపరిచి బీసీలను మోసం చేయాలనే విధంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒక పక్కకు సోషల్ మీడియాలో మిగతా ప్రచార సాధనాలలో చెప్తారు జీవోలని, మరో పక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ అంటారు, ఇంకో పక్క ఏదో ఒక ఆర్డినెన్స్ అని అంటారు. అసలు మీరు ఏం చేయబోతున్నారు స్పష్టంగా ముందు ఈ రాష్ట్ర ప్రజలకు బీసీలకు చెప్పండి. పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయబోతా ఉన్నారా, లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మీరు ఇంకేమైనా అప్పీల్ చేయబోతా ఉన్నారా? ఏ రకమైనటువంటి ఆలోచనతోని 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటున్నారో మీరు ముందు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. సమయం పూర్తిగా ఉన్నది. ఈరోజు హైకోర్టు మొట్టికాయ వేస్తే కానీ ప్రభుత్వానికి ఇప్పటి కూడా నిద్ర నుంచి లేచేటటువంటి పరిస్థితి లేదు. 1.5 సంవత్సరం కాలమైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కామారెడ్డి డిక్లరేషన్ ముందే చెప్పారు కదా మీరు, ఈ రాష్ట్రంలో 42% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు. ఈ 1.5 సంవత్సరం కాలంలో ఏమేం చేయాలనో తెలియదా? ఇంకో పక్క ఏం చెప్పిండ్రు, వీటికి కోర్టులని బూచిగా చూపిస్తున్నారు, షెడ్యూలని బూచిగా చూపిస్తున్నారు, చట్టాలని బూచిగా చూపిస్తున్నారు. మరి మీ కామారెడ్డి డిక్లరేషన్లోనే కదా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీలకు సప్లాన్ నిధులు కేటాయిస్తామని అన్నారు. ఏమైపోయినాయి మీ సప్లాన్ నిధులు? ఎక్కడికి వెళ్ళింది మీ కామారెడ్డి డిక్లరేషన్? ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అడగడుగున బీసీలకు మోసం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నది. ఏదైతే మీరు హడావుడిన ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు కదా, శాసనసభ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయరు? శాసనసభను సమావేశపరచండి. ఈ గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితిని, ఈ 42% అమలవుతుందా కాదా రకరకాల చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో శాసనసభ సమావేశాన్ని మీరు సమావేశపరచండి. శాసనసభలో సుదీర్ఘంగా చర్చిద్దాం.
ఏ రకంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, ఏ రకంగా ఉన్నట్టు ఈ లోటుపాట్లను ఏ రకంగా అధిగమించగలుగుతాం, న్యాయ కోవిదులు ఏమంటా ఉన్నారో ఆ విషయాన్ని కూడా మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పైకి ఏదో మాటలు మాట్లాడి రాజకీయ నిందలేసి బీసీలకు అన్యాయం చేసి మీరు తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అన్ని విషయాన్ని కూడా గమనించగలుగుతారు. ఇదే రకమైనటువంటి తంతు టీఆర్ఎస్ పార్టీ గతంలో చేసింది. ఈరోజు ఏదైతే సన్మానాలు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీరే ఆ రోజు జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్కు బీసీలను పిలిపించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు ఇస్తున్నాం, జిల్లాలలో సంబరాలు చేయండి అని అన్నారు. మేము ఆ రోజు కూడా అనుమానం వ్యక్తం చేసినాం. కాగితాలు ఇచ్చిన తప్పితే ఎక్కడ కూడా నయా పైసా ఇవ్వలేదు. ఈరోజు కూడా బీసీల ఆత్మగౌరవ భవనాలు ఉన్నటువంటి స్థలాలు శ్మశాన వాటికల కన్నా హీనంగా ఉన్నాయి అని అంటే ఈ రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల ఆలోచన ఏ రకంగా ఉంటుందో రాష్ట్ర బీసీలు ఇప్పటికీ అర్థం చేసుకున్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలా, కానీ తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎక్కడా కూడా న్యాయ కోవిదులు, ఎక్కడా కూడా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా రాజ్యాంగానికి లోబడి బీసీలకు అన్యాయం జరగకుండా ప్రత్యేకంగా 27% ఉన్నటువంటి ఈరోజు అమలు అవుతున్నటువంటి బీసీల రిజర్వేషన్ని 42% ఇస్తున్నట్టు మరొక పక్కన మీరు ప్రకటిస్తూ దాంట్లో మిగతా మతపరమైనటువంటి మిగతా వాళ్ళని జోడించి బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉంటే కూడా ఆ విషయాన్ని కూడా బీసీలంతా కూడా ఖండిస్తారు. ఇచ్చిన మాట కట్టుబడి ఉండాల. ఏ రకంగా అమలు చేయగలుగుతారో స్పష్టమైనటువంటి ఒక నిర్ణయంతో మీరు ప్రజలకు జవాబు చెప్పాలా. ఇప్పటికీ గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన వస్తలేదు. ఈ సందర్భంలో వెంటనే శాసనసభను సమావేశపరిచి అక్కడ ఈ 42% బీసీ రిజర్వేషన్ మీద కూలంకషంగా చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఓకేనా? థ్యాంక్ యూ. శాసనసభలో పూర్తిగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ రోజు కూడా శాసనసభలో చెప్పినాము, మతపరమైనటువంటి అంశాన్ని మీరు జోడించిండ్రు. గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది మతపరమైనటువంటి అంశం మీద రిజర్వేషన్లు ఇవ్వబడవని. హైకోర్టు కూడా చెప్పింది. హైకోర్టు, సుప్రీంకోర్టులు చెప్పిన తర్వాత కూడా మీరు శాసనసభలో ప్రతిపాదించేటటువంటి బిల్లులో మతపరమైనటువంటి పదాన్ని మీరు జోడించిండ్రు. వెంటనే దాన్ని విరమించుకొండ్రి అని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా అసెంబ్లీలో ఆ రోజు నేనే పార్టీ తరఫున మాట్లాడిన ప్రభుత్వానికి చేయాల్సిన సూచనలు కూడా చేసినాం. ఆ రోజే మేము